Hello everyone, and this is Srinivas. Welcome to my channel Raman Education Academy. సో మనం రీసెంట్గా ఒక 1 వీక్ నుంచి వెళ్ళి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది డిస్కషన్ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా తీసుకున్న టాపిక్ ఏంటిదంటే రేషియో అండ్ ప్రపోర్షన్. ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సో అలాగే కొన్ని ఎన్టీపీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. సో ఏ విధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయనేది ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇదంతా కూడా రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. సో ఇది క్లాస్ 1 అలాగే క్లాస్ 2 కూడా వస్తుంది రేషియో అండ్ ప్రపోర్షన్ కి సంబంధించి. రైట్. ఏ స్పెసిఫిక్ పర్సన్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts in the ratio 6:5. if the first part is 48 rupees then the total amount. ఓకేనా. రైట్. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయని చెప్తుండంటే 2 parts ఉన్నాయని చెప్తుండు. ఆ 2 parts ఏంటంటే ఒకటి 6 ఇంకొకటి 5. ఓకేనా. ఇఫ్ ద ఫస్ట్ పార్ట్ ఈస్ 48 అంటే ఈ ఫస్ట్ పార్ట్ యొక్క వాల్యూ ఎంతో కనుక్కో. ఫస్ట్ పార్ట్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చిందంటే 48 ఇచ్చింది. ఓకేనా. అయినా దెన్ ద టోటల్ అమౌంట్ మొత్తం ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 6 + 5 అంటే ఎంత? 11 parts వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఓకేనా. ఒక రేషియో ఇచ్చిండు 6:5 అని. ఇందులో ఫస్ట్ వాల్యూ తెలుసు మనకు, అయినా ఓవరాల్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. చూడండి 6 parts వాల్యూ కాస్త 48 అయిందంటే ఇక్కడ ఏం జరిగింది? ఇంటూ 8 చేస్తే 48 అవుతుంది. ఇక్కడ కూడా 11 × 8 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే 88 రూపీస్ అనేది ఓవరాల్గా టోటల్ అమౌంట్ కింద తీసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ పార్ట్ ఇచ్చిండు, 6 parts వాల్యూ ఇచ్చిండు, అలాగే టోటల్ పార్ట్స్ 11 parts వాల్యూ ఎంతో కనుక్కోమంటుంది. సో 11 parts వాల్యూ ఎంత అంటే 88 రూపీస్ అనేది. సో ఓవరాల్గా అది 11 parts యొక్క వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సో ఇన్ ఏ బాక్స్ పెన్, పెన్సిల్ అండ్ ఎరేజర్ are kept in the ratio 3:2:1. If the cost of pen, pencil, eraser rupees 3, 2, 2 and the cost of the whole box is 285 rupees, then how many pens are in the box? Okay na. First time ఇచ్చిందంటే పెన్ కి అలాగే పెన్సిల్ కి అలాగే ఎరేజర్ సో క్వాంటిటీ ఇచ్చాడు. అంటే ఇవి ఏ రూపంలో ఉన్నాయంటే పెన్ అనేది 3 ఉంది. ఓకేనా. నెక్స్ట్ పెన్సిల్ అనేది 2 ఉన్నాయి, అలాగే ఎరైజర్ అనేది సో 1 ఉంది. అంటే ఈ దేని రేషియో అంటే ఇది క్వాంటిటీ రేషియో. రైట్. నెక్స్ట్ చూడండి. సో అదే పెన్, పెన్సిల్, ఎరేజర్ యొక్క ప్రైసెస్ ఇచ్చింది చూడండి. సో 3 pens కాస్ట్ అంటే ఒక్కో పెన్ కాస్ట్ 3 రూపీస్ అని, అలాగే ఒక్కో పెన్సిల్ కాస్ట్ 2 రూపీస్ అని, అలాగే ఒక్కో ఎరైజర్ రూపీస్ ఎంత అంటే 2 రూపీస్ అని. రైట్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చిండు? సో ప్రైజెస్ ఇచ్చిండు. మనకు క్వాంటిటీ ఇచ్చి ప్రైజెస్ ఇస్తే ఏమొస్తుంది అంటే ఓవరాల్గా టోటల్ వాల్యూ వస్తుంది. ఒకసారి చూడండి. సో క్వాంటిటీ ఇంటూ ప్రైజ్, అది 3 × 3 9, నెక్స్ట్ 2 × 2 4, అలాగే 1 × 2 సో 2. సో ఈ మొత్తం పార్ట్స్ ఎంత అని చెప్పిండంటే 285 రూపీస్ అని చెప్పిండు. మొత్తం కాస్ట్ ఎంత అంటే మొత్తం ఉన్నప్పుడు అన్నిటిని యాడ్ చేయాలి కదా. సో మొత్తం యాడ్ చేస్తే 9 + 4 13, 13 + 2 15. ఈ 15 parts వాల్యూ ఎంత అంటే 285 రూపీస్ ఇచ్చిండు. ఓకేనా. 285 రూపీస్ ఇచ్చిండు. మనకు అడిగింది ఏంటి చూడండి. దెన్ హౌ మెనీ పెన్స్ ఆర్ ఇన్ ద బాక్స్. ఓకేనా. ఆ బాక్స్ లో పెన్ ఎన్ని ఉన్నాయి ఇచ్చిండు. పెన్ అంటే చూడండి ఒకసారి. పెన్ అంటే ఇక్కడ ఎంత ఉంది? 3 part కదా ఉంది. సో 3 part వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. ఓవరాల్గా 15 వాల్యూ ఇచ్చిండు 285 అని. అలాగే దెన్ హౌ మెనీ పెన్స్ ఆర్ ఇన్ ద బాక్స్. సో హౌ మెనీ పెన్స్ అంటే 3 parts వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. రైట్. క్యాన్సల్ అయితే చూడండి ఒకసారి. సో 3 × 285 బై ఎంత తీసుకోవాలి? ఇక్కడ బై 15 తీసుకోవాలి. సో 15తో ఎన్ని టైమ్స్ క్యాన్సల్ అవుతుంది? ఇక్కడ 15 1s 15. ఓకే. రిమైనింగ్ ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 15 1s 15, రిమైనింగ్ 135. 15 7s ఓకే. 15 7s 135. రైట్. 17 × 3 54. సో పెన్కి సంబంధించిన వాల్యూ ఎంత వచ్చిందంటే 54. పెన్కి సంబంధించిన వాల్యూ ఎంత వచ్చింది? 54 అనేది రావడం జరిగింది. అక్కడ క్వాంటిటీ ఇచ్చిండు, ప్రైస్ ఇచ్చిండు. ఆ రెండింటిని మల్టిప్లై చేసి అనుకోండి టోటల్ వస్తుంది. అంటే టోటల్ పెన్ 9, సో పెన్సిల్ 4, అలాగే ఎరేజర్ 2 parts. సో ఈ టోటల్ పార్ట్స్ కూడా 285 రూపీస్ అయితే సో 3 parts వాల్యూ ఎంతో కనుక్కోవాలి. సో పెన్కి సంబంధించిన వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. ఓకే. సో పెన్, పెన్సిల్, ఎరేజర్ క్వాంటిటీ అండ్
నెక్స్ట్ ప్రైస్, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది టోటల్ అమౌంట్గా తీసుకుంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. సో ఈ ప్రాబ్లం అయిపోయింది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. A comma B comma C divided a cash price themselves in the ratio 6:7:8. సో ఏ కామా బి కామా సి వీళ్ళు ముగ్గురికి కూడా ఒక క్యాష్ ప్రైస్ని ఏ విధంగా పంచారంటే 6:7:8 రేషియోలో పంచారు. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ సి గాట్ ₹52,000 అంటే సి అంటే 8 పార్ట్స్కి వాల్యూకి వచ్చిన అమౌంట్ ఎంత అంటే, సి అనే పర్సన్కి వచ్చిన అమౌంట్ ఎంత అంటే, క్యాష్ ప్రైస్ ఎంత అంటే 52,000. ఫైండ్ ద టోటల్ బై ఏ అండ్ బి టుగెదర్. అయితే ఏ అండ్ బి టుగెదర్ వీళ్ళిద్దరికి కలిసి వచ్చిన అమౌంట్ ఎంత అని అడుగుతుంది. సో వీళ్ళిద్దరిది కూడా టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి. 6+7 అంటే 13 పార్ట్స్. ఆ 13 పార్ట్స్ వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, రైట్. 13 into 52,000 13 into 52,000 by 8. ఓకే, 8తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇక్కడ 52,000 అనేది 8 6 48. 40 అంటే రిమైనింగ్ 40 ఉంటుంది. ఓకేనా, రిమైనింగ్ 40 ఉంటుంది. 48 అంటే సో రిమైనింగ్ అక్కడ 2, ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది అంటే 4 పక్కన 0 ఉంది కాబట్టి 40 రిమైనింగ్. సో 8 5s ఎంత వచ్చింది ఇక్కడ? 8తోని 52,000 డివైడ్ చేస్తే 6,500 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఎంతో చూడండి. 0 13 into 0 0 and 0. సో 13 into 5 65 6. సో 13 6 ఎంత అవుతుంది చూడండి. 65. సో మొత్తం ఓవరాల్గా ఎంత? 84,500 అనేది ఆన్సర్ వస్తుంది. 84,500 రూపాయలు అనేది ఏ మరియు బి ఇద్దరికి కలిసి వచ్చిన సో అమౌంట్ అది. సో ఏ మరియు బికి ఇద్దరికి కలిసి వచ్చిన అమౌంట్. ఇక్కడ ఓవరాల్గా 8 పార్ట్ వాల్యూ అంటే సి వాల్యూ ఎంతో ఇస్తుండు, ఇద్దరికి కలిసి వచ్చిన పార్ట్ అంటే 6+7 కదా. సో ఆ 13 పార్ట్స్ వాల్యూ ఎంతో కనుక్కోవాలని చెప్తుండు. ఓకే, సో ఇది థర్డ్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద రేషియో ఆఫ్ 3 పాజిటివ్ నెంబర్స్ ఈస్ 1:3:4 and the sum of the squares is 2106. What is the largest of 3 numbers is? ఓకేనా, రైట్. చూడండి. సో 3 పాజిటివ్ నెంబర్స్ ఇచ్చిండు. ఏమేమి ఇచ్చిండు? ఒకటి 1 ఇచ్చిండు, 3 ఇస్తుండు, 4 ఇస్తుండు. సింపుల్గా దీన్ని ఏమనుకున్నామంటే 1x 3x 4x అనుకుందాం. ఎందుకంటే మళ్ళీ x క్యాన్సిల్ అయింది అనుకోండి రేషియోలో ఉన్నప్పుడు, మళ్ళీ మీకు వచ్చేది 1:3:4 రేషియోనే. రైట్, నెక్స్ట్ చూడండి. సో ఏమన్నాడు? ఆ నెంబర్స్ 1 3 4 అని ఇచ్చిండు. అండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఈ సంఖ్యల యొక్క వర్గాల మొత్తం. వర్గం అంటే స్క్వేరే కదా. అంటే 1x² అంటే ఎంత వస్తుంది? x² వస్తుంది. నెక్స్ట్ 3x² అంటే ఎంత వస్తుంది? 9x² వస్తుంది. నెక్స్ట్ 4x² అంటే ఎంత వస్తుంది? 6x² వస్తుంది. దీని మొత్తం వాల్యూ ఎంత అని చెప్పిండు అంటే 2106 అని చెప్పాడు. ఓకేనా, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్. సో అన్నిటిని స్క్వేర్ చేసి ఏం చేయాలి? యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, అన్నిటిని యాడ్ చేయండి. ఇక్కడ అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. సో ఇక్కడ 10 9 + 16 9 + 16 అంటే 25. సో 25 అంటే 26 x² = 2106 వచ్చింది. సో x² = ఏమవుతుంది? 2106/26. 26. రైట్, నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుందో చూడండి ఒకసారి. సో దేంతో క్యాన్సిల్ అవుతుంది? ఇక్కడ 26తో చూడండి ఒకసారి. 26తో క్యాన్సిల్ అవుతుందా? 26 8s 26 8s ఎంత చూడండి ఒకసారి. 26 8s 8 4 204 వస్తుంది 26తోని. సో 8 26 8s 208. సరే 208. ఇంకెంత మిగులుతుంది? ఇంకా 26 మిగులుతుంది. అంటే ఎంత వచ్చింది ఇక్కడ? 26తోని 81 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, మరి x² = 81 అయినప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? 9. ఓకేనా, ఇక్కడ x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. రైట్, అడిగింది ఏంటి చూడండి. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అంటే ఆ 3 నెంబర్స్లో పెద్ద సంఖ్య అడుగుతుండు. సో ఈ 3 నెంబర్స్లో పెద్ద సంఖ్య ఏముంది? 4x కదా. అంటే 4 × 9 = ఎంత వస్తుంది? 36 వస్తుంది. సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత లార్జెస్ట్ నెంబర్ అడుగుతుంది కాబట్టి లార్జెస్ట్ నెంబర్ 3 4x. సో 4 × x వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి 4 × 9 = 36 అనేది లార్జెస్ట్ నెంబర్. ఓకే, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో మోడల్ చూడండి. సో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, ఆ ప్రిపేర్ అయిన దాంట్లో ఇలాంటి మోడల్స్ ఉన్నాయా లేదా. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ ఏముంది చూడండి. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ చూడండి. 1.75:x. ఓకేనా, నెక్స్ట్ ప్రపోర్షన్ 1.75:x ప్రపోర్షన్ 5:8. దెన్ ద వాల్యూ ఆఫ్ x. ఓకేనా, సో అవి రెండు కూడా ప్రపోర్షన్లో ఉన్నాయి చూడండి.
ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 1.75. ఓకేనా, ఈస్ టు ఎక్స్, ప్రపోర్షన్ 5:x. నేను స్టార్టింగ్లో చూడండి, జనరల్గా ఒక A:B రేషియోని, అంటే ఒక రేషియోలో ఉన్న దాన్ని ఫ్రాక్షన్లో కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఒక రేషియోలో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లో కూడా రాసుకోవచ్చు. అంటే A:Bని A/B కూడా A/B అనే రూపంలో కూడా రాసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అదే అప్లై చేస్తే ఇక్కడ 1.75:x ఉంది. అంటే దీన్ని సింపుల్గా 1.75/x అని రాసుకోవచ్చు కదా. రైట్, నెక్స్ట్ ఈక్వల్ 5:8. 5:8 అంటే దీన్ని ఫ్రాక్షన్లో 5/8. ఓకేనా, క్రాస్ మల్టిప్లై చేయండి రెండింటిని కూడా. క్రాస్ మల్టిప్లై చేస్తే 1.75 ఇంటూ 8 బై ఎంత వస్తుంది, 5x వస్తుంది. ఓకేనా, సరే, ఈజ్ ఈక్వల్ టు 5x వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు 5x వస్తుంది. మనకి x వాల్యూ కావాలి కాబట్టి ఈ 5 కాస్ట్ ఇటు తీసుకొస్తే 1.75 ఇంటూ 8/5 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు x. ఆ x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 5తో క్యాన్సిల్ అవుతుందో చూడండి. కాసేపు పాయింట్ లేదు అనుకోండి, కాసేపు పాయింట్ లేదనుకుంటే 5 3s 15, అక్కడ 17 ఉంది, ఇంకా 2 మిగిలింది, పక్కన 5 ఉంది కాబట్టి 25. 5 7s, సరే 5 5s, 5 5s 35. ఇప్పుడు చూడండి, 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఒక నెంబర్ తర్వాత పాయింట్ తీసుకోవాలి. ఓకేనా, 2 నెంబర్స్కి ఒక పాయింట్ తీసుకుంటాం. రైట్, నెక్స్ట్ 3.5 ఇంటూ 8. 3.5 ఇంటూ 8. సో కాసేపు పాయింట్ ఇక్కడ కూడా పక్కన పెట్టేస్తే 35 ఇంటూ 8 ఎంత అవుతుంది చూడండి. 8 ఇంటూ 5 40, 8 ఇంటూ 4 24, 24 ప్లస్ 4, ఓకేనా 28. సో ఇక్కడ చూడండి ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉందంటే, సో ఇక్కడ వస్తుంది. అంటే ఓవరాల్ నీకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 2.8 అనేది సో ఆన్సర్గా తీసుకుంటే సరిపోతుంది. అది ఆల్రెడీ ప్రొపోర్షన్కి సంబంధించిన వాల్యూ. జస్ట్ దాన్ని ఏం చేస్తున్నాం మనం, ఏదైతే ఫ్రాక్షన్లో ఉందో, ఏదైతే రేషియోలో ఉందో దాన్ని ఫ్రాక్షన్లో తీసుకుంటున్నాం. సో ఫ్రాక్షన్లో తీసుకొని సో సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, రైట్, నెక్స్ట్ చూడండి, ద థర్డ్ ప్రపోర్షనల్ టు 4 and 9. సో థర్డ్ ప్రపోర్షన్ అడుగుతుందండి. ద థర్డ్ ప్రపోర్షన్కి మూడవ అనుపాతానికి ఫార్ములా C=B²/A మనకు ఉంటాయి. ఫస్ట్ ప్రపోర్షన్కి ఫార్ములా ఉంటుంది, అలాగే రెండవ ప్రపోర్షన్కి ఫార్ములా ఉంటుంది. ఓకేనా, మూడవ ప్రపోర్షన్కి ఫార్ములా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏది అడిగిందంటే ద థర్డ్ ప్రపోర్షనల్ టు 4 and 9 అడిగిండు. సో ఇక్కడ C=B²/A అనేది థర్డ్ ప్రపోర్షన్కి ఫార్ములా. రైట్, ఏ వాల్యూస్ ఇచ్చింది చూడండి, ఒకటి 4 అన్నాడు, ఒకటి 9 అన్నాడు. ఇది ఫస్ట్ది కాబట్టి ఏ, సెకండ్ది కాబట్టి బిగా తీసుకుంటే B²/A. B² అంటే ఎంత, 81 కదా, ఐ మీన్ 9². సో 9² అంటే 81/4. ఓకేనా, B² అంటే 9², 9² అంటే 81/A ఉంది కాబట్టి ఏ వాల్యూ ఎంత అంటే 4. 4తో ఇక్కడ 81 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అంటే 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 20s 80. సో రిమైనింగ్ ఎంత అంటే 1. ఆ రిమైనింగ్ ఎక్కడ తీసుకుంటారంటే న్యూమరేటర్లో తీసుకుంటారు. బై దేంతోనైతే డివైడ్ చేస్తున్నామో అది డినామినేటర్లో తీసుకోవాలి. అంటే ఓవరాల్గా 81/4ని ఓవరాల్గా ఆన్సర్ ఎంత వచ్చిందంటే 21/4 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్లో రావడం జరిగింది. సో ఇది థర్డ్ ప్రపోర్షన్కి సంబంధించిన మోడల్ సో ఇవ్వడం జరిగింది. సో అంటే మీరు జనరల్గా థర్డ్ ప్రపోర్షన్కి సంబంధించిన మోడల్ చూడండి, సెకండ్ చూడండి, 1 కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కాంపౌండర్ రేషియో ఆఫ్ 1:2, అలాగే 3:10, అలాగే 10:21. సో కాంపౌండెడ్ రేషియో అడిగిండు. తెలుగులో అయితే బహుళ నిష్పత్తి లేదా మిశ్రమ నిష్పత్తి లేదా సంకీర్ణ నిష్పత్తి అడిగిండు. రైట్, A:B అంటే ఒక రేషియోని ఫ్రాక్షన్లో కూడా రాసుకోవచ్చు అని చెప్పిన 1/2. సో ఇక్కడ కూడా 3/10, ఇక్కడ కూడా 10/21. సో 10 క్యాన్సల్ అయిపోయింది, 3తో 7 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. ఓకేనా, న్యూమరేటర్లో ఓవరాల్గా ఏముంది, ఇక్కడ 1 ఉంది. డినామినేటర్లో 2 × 7 అంటే ఎంత 14. సో రేషియో కదా, కాంపౌండెడ్ రేషియో కదా, అంటే 1:14. జస్ట్ ఏం లేదండి, ఏదైతే మనకు రేషియోలో ఉన్నదో ఆ రేషియోలో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లోకి మార్చుకొని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. When 391 rupees is divided in 3 parts a proportion to the fractions 1/2, 2/3, 3/4, then what will be the smallest part? రైట్, ఏమంటుండంటే సో ఆ అమౌంట్ని ఎందరికి పంచుతున్నట్టే ముగ్గురికి పంచుతుండు. సో 1/2, అలాగే 2/3, అలాగే 3/4 పార్ట్స్లో పంచుతుండు. ఓకేనా, మనకి ఎప్పుడైనా కానీ ఇట్లా ఫ్రాక్షన్లో వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ ఏదైతే డినామినేటర్ వాల్యూస్ ఉన్నాయో ఆ డినామినేటర్ వాల్యూస్ని ఎల్సిఎం చేయాలి.
మరి 2,3,4 యొక్క ఎల్సిఎం ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 2,3,4 యొక్క ఎల్సిఎం ఎంత వస్తుందంటే మనకు 12 అనేది రావడం జరుగుతుంది. సో 12 అనేది రావడం జరుగుతుంది. 2 తోని 12 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 6 ఇంటూ 1 ఎంత? 6. ఇది ఫస్ట్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ 3 తోని 12 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 ఇంటూ 2 ఎంత? 8. సెకండ్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది. 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 ఇంటూ 3 ఎంత? 9. సో ఓవరాల్గా ఫ్రాక్షన్ది సో రేషియోకి రాసుకుంటే 6:8:9 వచ్చింది. రైట్. ఇప్పుడు వెన్ 391 రూపీస్ ఈస్ డివైడెడ్ అంటే ముగ్గురికి అమౌంట్ మొత్తం కూడా పంచిండట. ఓకేనా? సో అలాంటప్పుడు ఏం చేయాలి? సో మొత్తం యాడ్ చేయాలి కదా. మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 8 + 9 17, 17 + 6 ఓకే 23. ఈ 23 పార్ట్స్ 391. ఓకేనా? 23 పార్ట్ 391. రైట్. దెన్ వాట్ విల్ బి ద స్మాలెస్ట్ నెంబర్? ఇచ్చిన సంఖ్యలో స్మాలెస్ట్ నెంబర్ ఏముంది? ఇక్కడ 6 ఉంది. కాబట్టి ఆ 6 పార్ట్స్ వాల్యూ ఎంతో అడుగుతుంది చూడండి ఒకసారి. ఓకే రైట్. 6 ఇంటూ 391. 6 ఇంటూ 391. 6 ఇంటూ 391 by 23. 6 ఇంటూ 391 ఇంటూ 23. 23 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 23 1s 23. ఓకేనా? రిమైనింగ్ చూడండి. సో రిమైనింగ్ ఎంత? 161 కదా. రిమైనింగ్ 161. 23 1s 23. ఓకేనా? రిమైనింగ్ 161 వస్తుంది. సో మళ్ళీ 23 తో ఎందులో క్యాన్సిల్ అవుతుంది? 7 తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 23 7s అంటే 6 ఇంటూ 17 ఎంత వచ్చింది మనకి ఇక్కడ? సో 102 అనేది స్మాలెస్ట్ నెంబర్. 102 అనేది స్మాలెస్ట్ నెంబర్. ఇవన్నీ కూడా సో ఆర్పిఎఫ్కి సంబంధించిన మోడల్స్ ఉన్నాయి ఇందులో కొన్ని, అలాగే ఏఎల్పికి సంబంధించిన మోడల్స్ ఉన్నాయి ఇందులో కొన్ని, ఎన్టీపీస్కి సంబంధించిన మోడల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో కూడా రేషియో అండ్ ప్రపోర్షన్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.